ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క గుడితో కుటుంబ బంధం లేదు, కుల బంధం లేదు. కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో కట్టిండు, ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈయన కడుతున్నాడని. అక్కడ వాళ్ళ ఇలవేల్పని కట్టారు. కానీ ఇక్కడ మాత్రం సకల జనుల భావాలను గౌరవించి, భక్తిని గౌరవించి, ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తరతరాలుగా ఈ యొక్క చరిత్రలో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు. సమ్మక్క సారలమ్మ భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికే 9:30 అవుతా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను అనుకున్న 2 కళలలో ప్రప్రథమంగా సమ్మక్క సారలమ్మ కీర్తి ఉండాలనుకున్నా. నాకు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఈ యొక్క గౌరవం దక్కింది. ఇది ఏదో ఒక కులానికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో కాదు, కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడుని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో, మరి అదేవిధంగా భక్తితో, బాధ్యతతో వారి ఈ బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది.